మాది నా పేరు విజయ్ కుమార్ రెడ్డి, తాండూరు మండల్ మాది. అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్కు 27th రోజు నామినేషన్ వేసిన. నేను నామినేషన్ వేసిన తర్వాత కొంతమంది గ్రామంలో పెద్ద మనుషులు అంతా కూర్చొని నాకు ఆపోజిట్ క్యాండిడేట్గా మా చిన్నాయన సుదర్శన్ రెడ్డి పటేల్ని వేయించారు. వేయించిన తర్వాత విత్డ్రా చేసుకోవాలని అని చెప్పి మా చిన్నాయన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను కాదని చెప్పిన. తర్వాత ఇక వాళ్ళందరూ కలిసి కూర్చొని గ్రామ పెద్ద మనిషిని మనం చేయాలి, మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి మాట్లాడితే నేను 27th రోజు నామినేషన్ వేసి వచ్చిన. నేను వేసి వచ్చినాక నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 3 days తర్వాత మీరు నామినేషన్ వేసి వచ్చి నన్ను విత్డ్రా చేసుకోమడం ఏంటని నేను ప్రశ్నించినాక ఒకరోజు చూసిండ్రు, ఏదో ఆఫర్ పెట్టిండ్రు, ఆఫర్ని తిరస్కరించిన. తర్వాత బెదిరింపులు స్టార్ట్ అయినాయి. బెదిరింపులకు లొంగకుండా నేనేం చేసిన, వారం రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి బయటికి వెళ్ళిపోయినా. విత్డ్రా డేట్ అయిపోయినాక వచ్చినాక చంద్రవంచ గ్రామంకి వచ్చి చూస్తారంటే గంభీరమైన వాతావరణం ఉన్నది. ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసుకుంటే సైలెంట్ కూర్చుంటే ఇట్లే పబ్లిక్లో మాట్లాడుకున్నారు, ఏజెంట్కి ఎవరిని కూర్చొని పెడతాడు, సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా చేస్తాడు అని చెప్పి నా మీద బెదిరింపు పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా నేను దేనికి భయపడకుండా ఈరోజు ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, మళ్ళీ కలెక్టర్ గారికి, అక్కడ లోకల్ డిఎస్పీ గారికి అందరికీ కంప్లైంట్లు ఇచ్చి ఎవరిని భయపెడుతున్నారు, నన్ను భయపెడుతున్నారు, నా వెనకాల తిరిగే క్యాడర్ని కూడా భయపెడుతున్నారు. వాళ్ళ ఇంటే ఎందుకు తిరుగుతారు? నాకు ప్రజాబలం ఉన్నది, వాళ్ళు ఇనానమస్గా అయితేనే గెలవగలుగుతారు. నాకు ప్రజాబలం ఉన్నది, నేను ప్రజలకు చేసిన మేలు నుంచి నాకు అవకాశం, ప్రజలను అందరు కలిసి నీవు ఉండాలని ఫోర్స్ చేస్తే నేను 27th రోజు నామినేషన్ వేసిన. వాళ్ళు డబ్బుల బలం ఉన్నది కాబట్టి నేను ఇనానమస్ చేసుకున్నాలే, వీనికి ఏదో ఇచ్చి పక్కకి జరుపుతానంటే ఇనానమస్ అవుతానని చెప్పి ఆశపడ్డారు. నేను ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసిన కాబట్టి ప్రజల నుంచి వచ్చింది, నాకు ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది, నీకు ప్రజాబలం ఉన్నది, నీవు ఇనానమస్ కాకు, నీకు ప్రజాబలం లేకపోతే ఇనానమస్గా ఉంటుండు, నీకు ప్రజాబలం ఉన్నది కాబట్టి విత్డ్రా అవ్వద్దు, వాళ్ళు ఇనానమస్గా ఇవ్వద్దు కూడా. సర్పంచ్గా నీవైతేనే మేము నీకు సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఏమైతున్నది ఊళ్ళో ఇప్పుడు అంతా మొత్తం గంభీరమైన వాతావరణం ఉన్నది, వాళ్ళకి జర పలుకుబడి ఎక్కున్నది, డబ్బుల బలం ఎక్కున్నది, ఏదో చేసి ఏమో చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఎస్పీ గారు తగిన చర్యలు తీసుకొని సంబంధిత ఆఫీసర్లకు చెప్పి దాని మీద ఎలాంటి చర్యలు కావాలన్నా తీసుకుంటాం. మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నా, వాళ్ళు ఏది మద్యం వంచినా, డబ్బులు వంచినా, లేకపోతే మిమ్మల్ని బెదిరించినా, ఎలాంటి ఆధారాలు ఉంటే దానిపైన కంప్లైంట్ ఇవ్వండి, దానిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు చెప్పినారు. ఇప్పుడు అట్లే కలెక్టర్ గారిని కూడా కలవాలనుకున్నాము, అతను మీటింగ్లో ఉన్నాడు కాబట్టి. నేను విత్డ్రా చేసుకోలేదు. బరిలో నేను మా చిన్న ఇద్దరం ఉన్నాం. మా సొంత చిన్న వెనకాల ఉన్న గ్యాంగ్ అతన్ని అట్లా మోటివేట్ చేసిందనమాట. ఇప్పుడు మా వర్గంలో నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అక్కడ. నేను ప్రజల దగ్గర ఉండి ప్రజల సమస్యలపైన నిత్యం పోరాడతా కాబట్టి వీడు వేస్తేనంటే ఇక్కడ వేరే పార్టీలు ఉంటాయి కదా, ఇంకా అదర్ పార్టీలు, బీఆర్ఎస్ కానీ, నాది కాంగ్రెస్, ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నా. కాంగ్రెస్ నుంచి నేనే చేసినాక మా నాయన కూడా, మా చిన్న కూడా కాంగ్రెస్లో ఉండే అనమాట. అదే వెనక సిరేషుడు ఫస్ట్ బీఆర్ఎస్లో పనిచేసి వెనక కాంగ్రెస్లోకి వచ్చిండు. నాకు భయపెట్టడం ఒకటి, ఇంకోటి ప్రచారం చేసుకుని వచ్చిన కార్యకర్తలను బెదిరించడము. ఇక ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక నాకు థ్రెడ్ ఉన్నదని చెప్పి కూడా కొంచెం థాట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి పబ్లిక్ నుంచి వచ్చింది, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి ప్రచారం పోయినప్పుడు అని చెప్పి వచ్చినాయి. నేను కూడా ఇంతవరకు ప్రచారం కూడా చేసుకోలేదు. నా మీద ఉన్న అభిమానంతో ఒక నాకు ఉంగరం గుర్తండి, మా నాయన చిన్న కత్తెర గుర్తుంది. ఇక ఇద్దరమే ఉన్నాం బరిలో. జనాభా 900 మంది దగ్గర ఉంటారు. ఓటర్ 900 ఓటర్లు ఉంటారు. ఇక సమస్య పైన చర్చించడానికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చేసి ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎట్లాగో సింగిల్ క్యాండిడేట్ ప్రచారం చేసుకోవాలి కాబట్టి నాకు అవకాశం ఉంటుంది. పోలీస్ బందోబస్తు కూడా ఎలక్షన్ గురించి వస్తుంది కాబట్టి నాకు ఎలాంటి థ్రెడ్ లేదని చెప్పి ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి ఇది చేసిన. ఇంకోటి నాకు ప్రచార టైంలో బ్యానర్ కట్టనియలేరు. ఇక పబ్లిక్లో ఎవరైనా తిరుగుతే ఎవరెవరు నాతో తిరుగుతున్నా అని చెప్పి బాగా అబ్జర్వేషన్ చేసిండ్రు. వాళ్ళని పిలిపించి కరపత్రాలు కూడా వంచనిక కూడా మేము మా ఊళ్ళో, ఎందుకంటే ఊళ్ళో ఫస్ట్ నుంచి కూడా ఇది అన్రిజర్వ్డ్ కావడంతో రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళము ఇంతనో అంతనో బల ప్రదర్శన చూపెడతాం. ఇక వాళ్ళు నాకంటే, నా చిన్న అంటే వాళ్ళ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేసిండ్రు, నా స్థాయిని బట్టి నేను చేస్తున్నా. ఎట్లా చేస్తాను నీ మీద ఒకవేళ ఇట్లా చేస్తే మన నీ పరిస్థితి ఏంటి? నాకు పూర్తిగా ప్రభుత్వాల మీద నమ్మకం ఉన్నాయి, ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం ఉన్నది. నేను ఎట్లా థ్రెడ్ నుంచి ఎట్లా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. అందుకని అన్ని సమస్యల మీద పోరాడే శక్తి ఉన్నప్పుడు ఎంతోమందికి పోలీస్ స్టేషన్లో, మండల ఆఫీసులో ఎక్కడనో పని చేసి వచ్చిన. నా వరకు నేను వస్తే పని చేసుకోవడానికి నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది. నేను అగ్రికల్చర్ చేస్తాను. నాకు థ్రెడ్ వచ్చిందంటే నన్ను నేను రక్షించుకోవడానికి ఎలాంటి ఉపయోగాలు చేయాలనో అలాంటి ప్రయత్నాలు చేసినా మళ్ళీ బెటర్ దెన్గా ఉంటుందని చెప్పి ఇక ప్రతి ఒక్క ఆఫీసర్తో కొంచెం బెదిరించడం అది ఇది చేసేసరికి ఒక హై లెవెల్ స్థాయిలోనే దీన్ని పెట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు మీ ఊరు? మా ఊళ్ళు ఇద్దరమే అండి.
నేను మా చిన్న కాలేదు. ఒక క్యాండిడేట్ వేస్తామంటే కొంచెం అతన్ని ఫస్ట్ ఆదిల్ని విత్డ్రా చేసిండు, ప్రయత్నాలు చేసిండ్రు వేయాలని. కానీ ఇక ఫస్ట్ నేను వచ్చినప్పుడు అయితే ఎవరు రాలేరు. 27th నుంచి 29th మార్నింగ్ దగ్గర ఎవరు లేరు. 29th మార్నింగ్ రోజు ఆలోచన చేసుకున్నారు ఎవరెవరిని వేపియాలి, ఎట్లా వేపియాలని చెప్పి. ఇక సాధ్యాలు చూసుకొని ఇదంతా కాని పని అతన్ని ఇడుస్తున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెడితే బాగుంటుందని చెప్పి మా ప్రత్యర్థి ప్లానింగ్ తోటి ఇది జరిగింది. గ్రామాలలో పోటాపోటీ ఉంటుంది, సర్పంచ్ అంటేనే నేనంటే నేను ఉంటారు. సో మీరు జనరల్గా ఏం చెప్తారు మీరు? అయితే అవకాశాలు అనేటివి వచ్చినప్పుడు అందరికీ ఆశ ఉండడం సర్వసాధారణం. కానీ మనం ప్రజల్లో మనకి ఏం చేసినామో, ప్రజలు మనకు ఎందుకు ఓటేస్తారని ఆలోచన చేసి పోటీకి బరిలో దిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. కానీ ఏదో ఎవరికో పోటీకి వేసినాము, నాకు సర్పంచ్ కావాలన్న ఆశ ఉన్నది, నేను ఎవరికి ఏం చేయకుండా హైదరాబాద్లో సంపాదించుకుని వచ్చి అప్పుడే చంద్రవంచలు వచ్చి ఓటింగ్ చేస్తే ఓట్లు ఇస్తారని అనుకుంటే అది మూర్ఖత్వం. ఏదో నయన్నో భయాన్నో ఇస్తారని చెప్పి నామినేషన్ వేయడం కూడా మూర్ఖత్వం. నామినేషన్ అంటేనే నేను అభ్యర్థిని, నేను నిలబడ్డా, నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి నామినేషన్ రోజే పల్లెటూరులో ఒక 200 మందినో 300 మందినో తీసుకెళ్ళి నామినేషన్ ఇస్తారు. అంతమంది మనోభావాలు దెబ్బతిన్నట్లేమో నామినేషన్ విత్డ్రా చేసుకుంటే మాత్రం. ఇలాంటి సమయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక ఓట్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ క్యాడర్ మాత్రం అదే క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ మనసు దెబ్బతిన్నదంటే మళ్ళీ రాజకీయాల్లో నెగ్గడము, రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు అనుకుంటున్నాను నేను. డబ్బులకు దానికి లొంగి విత్డ్రా చేసుకుంటే నేను నా రిలేషన్ మా చిన్న దూరం చేసుకున్నాను అనుకున్నా. కానీ క్యాడర్ ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయాలు డబ్బులతోటి, మద్యంతో, బెదిరింపులతోటి నడుస్తున్నాయి. ఇప్పుడున్న రాజకీయ ఈ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రము ఇట్లాంటివన్నీ సర్వసాధారణమైన, నాకు చాలా పై స్థాయి నుంచి వచ్చినాయి. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కూడా బాగుండదు. కానీ ఖచ్చితంగా ఇనానిమస్ అయిన సర్పంచుల దాంట్లో చాలా వరకు డబ్బులు, మద్యము, డబ్బులు, బెదిరింపులు లొంగిపోవడానికి కారణమని అనుకుంటున్నాను నేను. జనరల్గా మీరు ఏ పార్టీ? ఫస్ట్ కాంగ్రెస్కి పనిచేసిన నేను, మనోహరెడ్డి సార్ గారికి, మా ఎమ్మెల్యే మనోహరెడ్డి సార్ గారికి పనిచేసిన. ఈ వర్గపోరు పల్లెటూళ్ళ వర్గపోరు ఉన్నందుకు నేను సార్ని బీజేపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి పనిచేసిన. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో టైప్ అయి పనిచేసుకున్నాం. ఇక సార్ కూడా అట్లా పార్టీ వ్యతిరేకతలు అయితే ఏం చూపెట్టలేడు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు పోయినా మాకు సంబంధిత పనుల గురించి పోయినప్పుడు మంచి రెస్పాన్స్ ఉండేది. సార్ తోటి మంచిగా ఉంటుండే. కానీ సార్ వెనకాల ఉన్న వర్గం గురించి నేను సార్కు దూరంగా ఉన్నా కొన్ని రోజులు.